విశాఖలో స్పా సెంటర్ల ముసుగులో గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఏకకాలంలో 71 స్పా సెంటర్స్ పై మెరుపు దాడులు నిర్వహించిన పోలీసులు 6 అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రన్ చేస్తున్న 21 స్పా సెంటర్లను గుర్తించారు. ఆయా స్పా సెంటర్ నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, విశాఖలో స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాటిపై రైడ్స్ చేశారు పోలీసులు. అప్డేట్స్ ఏంటి? నగరంలో ఇబ్బడి ముబ్బడిగా స్పా సెంటర్లు అనేవి వెలుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అనేక మంది నుంచి ఫిర్యాదులు కూడా అందిన నేపథ్యంలో విశాఖ సిపి ఆదేశాల మేరకు దాదాపుగా 200 మంది పోలీసులు 71 సెంటర్స్ ఏదైతే స్పా సెంటర్స్ ఉన్నాయో విశాఖ నగరంలో 71 సెంటర్స్ లో ఏకకాలంలో అనేది దాడులు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఈ కాక్టైల్ స్పా ఏదైతే ఉందో ఈ స్పా మీద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ స్పాలో పనిచేస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దుర్గా ప్రసాద్ తో పాటు మేనేజర్ని సైతం కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా 6 యువతులను సైతం కూడా అదుపులోకి తీసుకుని వారిని మహిళా పునరావాస కేంద్రాలకు సైతం కూడా తరలించడం జరిగింది. ఈ స్పా నిబంధనలు పాటించిన దాదాపుగా 21 స్పాకు సంబంధించిన వాటికి నోటీసులు సైతం కూడా జారీ చేశారు. ఆయా శాఖలకు సైతం కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక స్పా సెంటర్కు సంబంధించి నిర్వహణకు జీవీఎంసీ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా లేబర్ సర్టిఫికెట్లు సైతం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎంతమంది పనిచేస్తున్నారో ఆయా సమయం ఎంతెంత మేరకు సమయం వస్తూ ఉంది, ఎంతమంది ఇక్కడ స్పా నిర్వాహకులు ఉన్నారు, అలాగే స్పా చేసేవారు ఎంతమంది అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో దానికి సంబంధించి ఎక్కడా కూడా నిబంధనలు పాటించిన 21 స్పాలకు నోటీసులు అనేవి జారీ చేశారు. అంతేకాకుండా కొన్ని స్పా సెంటర్లు చూసుకున్నట్లయితే జీఎస్టీ లేకోకుండా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ స్పా సెంటర్లు సైతం కూడా వారి యొక్క శాఖకు ఏదైతే ఆ జీఎస్టీ సంబంధించిన శాఖకు సైతం కూడా ఈ స్పా సెంటర్ల యొక్క వ్యవహార శైలికి సంబంధించి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక స్పా సెంటర్లో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే నార్త్ నుంచి అనేక మంది యువతలను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని యువకులను ఆకర్షించి దాదాపుగా ఒక్కొక్కల వద్ద నుంచి 5,000 రూపాయల వరకు కూడా వసూలు చేస్తూ ఈ స్పా సెంటర్లలో వ్యభిచారం అనేది జరుగుతూ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ కాక్టైల్ లగ్జరీ థాయ్ స్పా ఏదైతే ఉందో దీని మీద కూడా కేసు నమోదు చేశారు. మరలా కూడా నిబంధనలు పాటించిన స్పా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కఠిన చర్యలు అనేవి తీసుకుంటామంటూ చెప్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఉల్లంఘనలు జరగకుండా స్పా నిర్వహణలు చేయాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అనేక ఉల్లంఘనలు అనేవి చేపడుతున్నారంటూ కూడా సిపి సైతం కూడా దానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని చోట్ల కూడా దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సుమారు 200 మంది సిబ్బందితో నిర్వహించిన ఈ దాడిలో అనేక లోపాలు అనేవి గుర్తించబడడం జరిగింది. ముఖ్యంగా జీవీఎంసీ వారు జారీ చేసే ట్రేడ్ లైసెన్స్ చాలా మంది గడువు ముగిసినప్పటికీ దానికి సంబంధించి రెన్యువల్ చేసుకోకపోవడం, అంతేకాకుండా ఎంతమంది పనిచేస్తున్నారో తెలిపితే ఇచ్చే లేబర్ సర్టిఫికెట్ లేకపోవడం ఇలాంటివన్నీ గుర్తించడం జరిగింది. మసాజ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినా లేదా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని స్పా మసాజ్ కేంద్ర నిర్వాహకులకు అలాగే పోలీసింగ్ సైతం కూడా వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని సైతం కూడా విశాఖ సిపి ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ ఇలా ఎక్కడైనా కానీ అంటే కేవలం ఈ స్పా మసాజ్ కేంద్రాల్లో కాకుండా ఇతర చోట్ల ఎక్కడైనా కానీ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరిగినప్పటికీ ఇలాంటి స్పా సెంటర్లో సైతం కూడా అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకుంటే కనుక ఏదైతే టోల్ ఫ్రీ అదే ఏదైనా వాట్సాప్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి కనుక సమాచారం అందిస్తే తక్షణమే వారి మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా విశాఖ సిపి చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.